హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ క్యాలిషీ గేమింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానంటే మనం ఈరోజు ఫ్రిడ్జ్ని అయితే మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదనమాట. కానీ చూసుకోవచ్చు, ఎక్కడా లేదు, కనీసం ఎక్కడా లేదు. ఇక్కడ ఇక్కడ లేదు, అది కూడా ఖాళీ ప్లేస్ చూసుకోవచ్చు. మిర్రర్లు అదే అర్థమే కదా, అది చూసారు కదా, ఖాళీ ప్లేస్లో కూడా లేదు. అందుకని ఫ్రిడ్జ్ లేదు, బీరువా లేదు. బీరువా కూడా చూసేది బీరో, అందుకనే మాకు ప్రాబ్లం మర్చిపోయాం. అందుకని మనం ఇప్పుడు బీరువానినా ఫ్రిడ్జ్ని ఆర్డర్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. కొనడానికి అయితే వెళ్ళబోతున్నాం. ఓకే, లెట్స్ గో. మా చెల్లి కూడా వచ్చిందనమాట. జాను, మా చెల్లి ఏంటి ఇప్పుడు మన ఫ్రిడ్జ్ని ఇంకా బీరువాని దీంట్లో ఎప్పుడైనా చూసావా? చూడలే. అందుకనే ఎప్పుడు చూడలే కదా. నువ్వు ఇంకా మన ఫ్రెండ్స్ చూసేద్దురుగండి, ఓకేనా? ఇప్పుడు చూడలే కదా, ఒక్కసారి కూడా చూడలే ఈ గేమ్లో. అయితే ఇప్పుడు చూసేద్దామా? డోర్ సెలెక్ట్ చేసి ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు మరి లైక్ చేయమని చెప్పు. లైక్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి, అప్పుడు ఇవ్వండి. తర్వాత ఓకేనా? సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇంకా వీడియో అవ్వలేదు. ఇంకా బాయ్ బాయ్ కనుక బాయ్ బాయ్ చెప్పకూడదు, ఇంకా వీడియో అవ్వలేదు కదా. మళ్ళీ బాయ్ బాయ్ అనుకుని వెళ్ళిపోయారు అనుకోండి. నాకు చెల్లు కావాలి. ఓకే, మనకి ఇల్లు ఇక్కడ వస్తాం. ఇదే అనమాట బీరువా. ఇంకా అది అక్కడ పార్క్ చేసేద్దాం. సరే, రెస్టారెంట్ తీసుకున్నామా? కొంచెంసేపు పడుకున్నాం. రెస్టారెంట్ మనం చేసిన తర్వాత తీసుకున్నాం. ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. లోపలికి వీడియో అవ్వలేదన్నమాట తీయడానికి. సో అందుకనే లోపల తీలా ఆర్డర్ చేస్తాం. డైరెక్ట్గా మన ఇంటికి ఆర్డర్ చేస్తాం. మన ఇంటికి ఆర్డర్ కానీ కొద్దిగా ఖర్చు ఎక్కువైంది. ఒక ఫ్రిడ్జ్ బీరువా కదా, రెండు ఒకేసారి కొనేసాం కాదు. ఇక్కడ ఫ్రిడ్జ్ కంపెనీది, బీరువా కొనలేదు ఇంకా. సో ఫ్రిడ్జ్ కంపెనీ కొన్నాం. ఏ కంపెనీ కొన్నామో తెలుసా జాను? ఏ కంపెనీ కొన్నామో తెలుసా? ఎల్జీ కొన్నాం. ఫ్రిడ్జ్ బ్రాండ్ ఎల్జీ ఇంకా అర్థం కొన్నాం. ఇరవై కొంటాం. అడ్రస్ సరిగ్గా గుర్తులేదు. వాట్సాప్ ముందు వీడియో స్టార్ట్ చేసి ముందు వాట్సాప్లో అయితే చూసుకున్నాం అనమాట. ఇప్పుడు బీరువాకి వెళ్దాం. ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది. మన అడ్రస్ ఇచ్చేసి పంపించాను. మన అడ్రస్ లైవ్ కాకుండా నార్మల్ పంపించాను వాట్సాప్లో. ఓకే అన్నారు. సో ఇప్పుడు ఈ కార్తో మనం అంతా దగ్గరపోతున్నాం. వచ్చేసాం గైస్. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ పక్కన ఇదేనా? ఇది కదా? సరే, ఎస్ ఇదే ఉందంటే ఇలా ఉందంటే కానీ ఇది కాదు, సందులో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఎస్ ఇదే. కొద్ది పక్కన అయితే పార్క్ చేసేద్దాం. కానీ ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ పార్క్ చేద్దామా? ఓకే, పార్క్ అయితే చేసేస్తాం అన్నమాట. ఎవరా పార్క్ చేసిందని కారుకి అలా డంపు వాటర్ పడుతుంది. అవునా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బీరువా కొన్నాక వెళ్ళిపోదాం అన్నమాట. కొనేసాం.
కొనేసాం అనమాట. అద్దం కూడా అద్దం అంటే బీరువా కూడా కొనేసాం. ఆర్డర్ ఇస్తాం, మన అడ్రస్ ఇస్తాం. మన కార్ మీద ఎక్కించుకుని వెళ్దామంటే మన కార్ మీద సరుకు అంటే బీరువా కదా బరువు ఎక్కువ పోద్దేమో అని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట ఈ కార్ని. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఫ్రిడ్జ్ కంపెనీ ఎక్కడో ఉన్నది ఇదిగో. నాకు ఫ్రిడ్జ్ కంపెనీ అమ్మాయిని చెప్పేలా ఫ్రిడ్జ్ కంపెనీ ఆగు మాట్లాడు. ఫ్రిడ్జ్ కంపెనీనా బీరువా కంపెనీ ఒకే చోట ఉంటే బాగుంటుంది. ఒకేసారి వెళ్ళి అటుపక్క ఇటుపక్క ఒకేసారి హ్యాండిల్ చేసేచ్చు. కానీ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళి తిన్నాం కాదు, ఫ్రిడ్జ్ని వచ్చేసి ఉంటుంది. ఫ్రిడ్జ్ బీరువా చూసేద్దాం. ఫ్రిడ్జ్ బీరువాని కానీ ఫ్రిడ్జ్ బీరువా మనం ఎక్కడ పెట్టమన్నాం తెలుసా? కాదు, నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ కొత్త ఇల్లు కదా ఇది, పాతిల్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోదాం అయిపోదామా గాయ్స్? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. పాతిల్లో ఉన్నామా లేకపోతే ఈ ఇల్లు ఉన్నామా? అదే ఈ ఇల్లు పాతిల్లో ఉన్నామా చెప్పండి. మీరే కామెంట్ చేయండి. కాదు ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తారు. ఒకవేళ ఏదైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ ఇంట్లో ఉన్నాం, ఓకేనా? నేనైతే పాతిల్లే బెస్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి చూసేయడమే గాయ్స్. ఇప్పుడు ఓకే. ఇదిగో బీరువా చూద్దాం. 3, 2, 1 చూసేయండి. అదిగో ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఇదిగో ఇదే అండి ఫ్రిడ్జ్. ఎక్కడే ఎందుకు ఎట్టించా అంటే ఫ్రిడ్జ్ కొద్దిగా చిన్నది ఎక్కించాం. ఎందుకంటే అది చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నది అన్నీ. సో కొద్దిగా స్టార్టింగ్ బేసిక్స్ అంటే తక్కువ నుంచి వెళ్దామని చెప్పి. అలా కొత్త ఇల్లు కదా, మళ్ళీ పాతిల్కి మారిపోదామో లేదో చూస్తాను. మీరు కామెంట్ చేసే బట్టి ఉంటుంది. మారిపోదాం అంటే మారిపోదాం, లేదంటే లేదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ కాస్ట్ అంటే ఎలా వస్తుందంటే పెద్దది వస్తుంది. దీని కాస్ట్ ఎంత అనుకున్నారు? అదే దీనికన్నా ఇలా సన్నం కాకుండా పెద్దది అంటే అది ఒక 2 lakhs 1 lakhs అలా ఉన్నాయి అయితే వస్తుందన్నమాట. ఇంకా అదే ఇలాంటి సైజ్ అయితే ఒక మహా అయితే ఒక 1000 తీసుకున్నాం. 1000కి 1000 ఇంకో 2000కి ఉన్నది. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఇదిగోండి ఇదే బీరువా కొద్దిగా సరిగ్గా బాగాలేదు. స్టిక్కర్లు అంటించున్నాయి. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇదైతే 3000, ఇది 3000, అది 2000, మొత్తం 5000 మన బడ్జెట్. 5000 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 10,000 ఉండేది. అలాగా కంప్లీట్ చేసేసరికి 5,000 కంప్లీట్ అయిపోయింది అనుకోండి. కంప్లీట్ అయిపోయింది, ఇంకా 5,000 ఉన్నది. కాబట్టి దేనికి అక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కంప్యూటర్లో కూర్చుని వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను. ఎలా సంపాదిస్తాం రండి. ఇది గ్యాస్, ఫ్రిడ్జ్, ఇంకా బీరువా ఈరోజు అయితే మనం తెప్పించాం, కొన్నామన్నమాట. ఇది వాటి వీడియో. ఒకవేళ మీరు ఒప్పుకుంటే పాతిల్లో కూడా ఫ్రిడ్జ్ బీరువా పెట్టి ఇక్కడ కూడా అంటే జిమ్ చేసి అలసిపోతారు కదా, అందుకని కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకుని మళ్ళీ పైకి వచ్చి వేసుకుని కాకుండా ఇక్కడ కూడా ఒక అంత సన్నం అంటే అంత చిన్న ఫ్రిడ్జ్ కాకుండా కొద్దిగా పెద్ద ఫ్రిడ్జ్ పెడదాం ఇక్కడ జిమ్ దగ్గర.
కానీ మీరు చెప్పండి, పాత ఇల్లుకి మారదామా కొత్త ఇల్లుకి మారదామా? కొత్త ఇల్లు అయితే ఇక్కడ పెట్టిద్దాం, లేదు పాత ఇల్లు అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఏదో ఒకటి యాడ్ చేయాలి అంటున్నాను. ఏదన్నా యాడ్ చేస్తే బాగుంటుంది, ఇలా ఖాళీగా ఉంటే కాకుండా. బీరువా ఫ్రిడ్జ్ కొన్నామన్నమాట, వస్తుంది బీరువా ఫ్రిడ్జ్. అమ్మయ్య, చెక్క ఇన్నాళ్ళు బయటికి వెళ్ళి వాటర్ తాగాల్సి వచ్చేది తెచ్చుకొని కొనుక్కొని. ఇప్పుడు ఆ పనే లేదు, ఎందుకంటే కొట్టుకెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే మన ఫ్రిడ్జే ఉన్నది, అంటే ఫ్రిడ్జ్ అంటే వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇది కాసి వాటి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమన్నా ఈ వీడియో కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏదైనా వీడియో చేసినప్పుడు అప్పుడు కలుద్దాం. బాయ్ బాయ్.